టు ఫార్చ్యూన్ డాక్టర్స్. డాక్టర్ అవ్వాలంటేనే అదృష్టం ఉండాలి. ఎందుకు అదృష్టం ఉండాలంటే 2023 సంవత్సరంలో సుమారుగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. వీళ్లలో 48.92% అంటే సుమారుగా 11 లక్షల మంది విద్యార్థులు అసలు నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదు. నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మనం ఇండియాలో కానీ విదేశాల్లో కానీ ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే నీట్ ఎగ్జామ్లో 720 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 2023లో ఓసీ బీసీలకి 137, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి 107గా క్వాలిఫైయింగ్ మార్కులు ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా అదృష్టం. మాది ఎంబీబీఎస్ ఇన్ఫో అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. 2016 నుంచి నేను విద్యార్థుల్ని ఎంబీబీఎస్ కోసం విదేశాలకు పంపిస్తున్నాను. మాది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా మేము ఆథరైజ్డ్ ప్రిన్సిపల్ అసోసియేట్ పార్ట్నర్. అంటే మీరు ఈ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ అప్లికేషన్ ఖచ్చితంగా విజయవాడలో మా ఆఫీస్కి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మేము ఆథరైజ్డ్ ప్రిన్సిపల్ అసోసియేట్ పార్ట్నర్గా ఉన్నాము. 2016 నుంచి నేను చాలా మంది స్టూడెంట్స్ని ఈ కంట్రీకి పంపించాను. ఆ కంట్రీ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ హూ ట్రస్ట్ అవర్ కన్సల్టెన్సీ. మా కన్సల్టెన్సీని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు ఒక మంచి డాక్టర్ అయ్యే భవిష్యత్తుని, మంచి కంట్రీని, అలాగే అక్కడ ఒక మంచి యూనివర్సిటీని అందజేయడం జరిగింది. సుమారుగా 2016 నుంచి 17 బ్యాచ్లు ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ఇండియాలో పీజీలు చేస్తున్నారు, డాక్టర్లుగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇండియాలో కూడా ఏదైతే ఎంసీ ఎగ్జామ్ ఉందో అది క్వాలిఫై అయ్యి వాళ్ళు ఇండియాలో పీజీ ప్లస్ డాక్టర్స్ చేయడానికి చేస్తున్నారు ప్రజెంట్. అలాగే హౌ టు ఫైండ్ ఏ బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ అబ్రాడ్. విదేశాల్లో మనం ఎంబీబీఎస్ చేయడానికి ఒక మంచి యూనివర్సిటీని ఎలా కనుక్కోవాలి అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHOలో, అలాగే మనది ఇండియాలో నేషనల్ మెడికల్ కమిషన్, వీటిల్లో లిస్టెడ్ అయి ఉండాలి ఆ యూనివర్సిటీ. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే చూడండి, ఈజ్ దేర్ ఎనీ లెటర్ ఫ్రమ్ యూనివర్సిటీ టు ఎన్ఎంసీ. ఎన్ఎంసీ నుంచి ఏదైనా లెటర్ ఉందా? యూనివర్సిటీ నుంచి ఎన్ఎంసీకి ఏదైనా లెటర్ ఉందా? ఎస్, ఉంది. చూడండి, దీంట్లో ఆ యూనివర్సిటీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత అది ఇండియన్ నామ్స్ ప్రకారం నడుస్తుందా లేదంటే 54 నెలలు ప్రైమరీ ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్, అలాగే 3rd year నుంచి 9 divisions వర్క్ చేయటం, ఆ తర్వాత ఆ కంట్రీలో ప్రాక్టీసింగ్ లైసెన్స్ తీసుకొని వాళ్ళు ఇండియా వస్తారు. కాబట్టి ఇలాంటి లెటర్ మీకు అందుబాటులో ఉంది. తర్వాత ఆ యూనివర్సిటీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత ఎన్ని బ్యాచ్లు బయటకు వచ్చినాయి, వాటి ఎంసీఐ పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే వరల్డ్ మెడికల్ స్కూల్ డిక్షనరీస్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో కనుక మనం వెళ్తే క్లియర్గా వివరాలని దాంట్లో మెన్షన్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు మనం వెళ్ళబోతున్న కంట్రీ ఇది ఏషియన్ కంట్రీనా అదర్ కంట్రీనా? ఇది మేము చూజ్ చేసుకున్న కంట్రీ వచ్చేసి కిర్గిస్తాన్. ఇది ప్యూర్గా ఏషియన్ కంట్రీ. ఇది మీకు ఢిల్లీలో కనుక మీరు ఫ్లైట్ ఎక్కితే జస్ట్ 3 hours మీరు ఆ కంట్రీ రీచ్ అవుతారు. అంటే మనకు బాగా దగ్గరగా ఉన్న కంట్రీ. అంటే 3 గంటల్లో మనం ఆ కంట్రీ రీచ్ అవ్వచ్చు ఫ్లైట్లో. తర్వాత మన ఇండియాతో మంచి సత్సంబంధాలు కలిగి ఉంది. అలాగే ఫస్ట్ నో ద యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్. ఇది చాలా ఓల్డ్ యూనివర్సిటీ అండి, చాలా పాత యూనివర్సిటీ. 1939లో స్టార్ట్ అయిన యూనివర్సిటీ. ఇంటిగ్రిటీ అండ్ క్వాలిటీ 85 years, అంటే 85 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన యూనివర్సిటీ. తర్వాత ఈ యూనివర్సిటీ వచ్చేసి వెదర్ ద యూనివర్సిటీ ఈజ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ ప్రైవేట్. ఇది ప్రైవేట్ యూనివర్సిటీనా గవర్నమెంట్ యూనివర్సిటీనా? ఇది ప్యూర్గా గవర్నమెంట్ యూనివర్సిటీ. ఎలా తెలుస్తుంది మన గవర్నమెంట్ యూనివర్సిటీనా ప్రైవేట్ యూనివర్సిటీనా అంటే, ఇందాక మీరు ఏదైతే వరల్డ్ మెడికల్ స్కూల్ డిక్షనరీస్ ఉందో దాంట్లో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కనుక మీరు సెర్చ్ చేస్తే ప్రైవేట్ అని ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీ, పబ్లిక్ అని ఉంటే గవర్నమెంట్ యూనివర్సిటీ. అసలు గవర్నమెంట్ యూనివర్సిటీకి ప్రైవేట్ యూనివర్సిటీకి తేడా ఏంటి? మనం గవర్నమెంట్ యూనివర్సిటీకి ప్రైవేట్